అందరికీ నమస్కారం. ఆంధ్ర నాయక శతకంలో ఇంకొక 2 పద్యాలని ఇవాళ తెలుసుకుందాము. సకల వర్ణంబులు సంకరంబులు చేసి అఖిల ధర్మములు శూన్యములు చేసి భూతలంబును పాపభూయిష్టముగసేసి పరగ ప్రపంచంబు భ్రష్టు చేసి కలి విజృంభించిన కడపటనా నీవు తురగవాహనుడవై దోర్విరాజి ఖడ్గ చంచద్ధార కలుషాత్ముల వధించి శిష్ట సంరక్షణ సేయుటెల్ల అనిశము చరాచరాది జీవావనైక జాగరూకుడవా నీవు జాగు తెలిసే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ. ఈ పద్యంలో కల్కి అవతారం గురించి చెప్తున్నాడు కవి. కల్కి అవతారం ఎప్పుడు ఎత్తుతాడు అంటే మనకు పురాణాల్లో ఏం చెప్పబడిందంటే కలియుగం ముగిసే సమయంలో, పూర్తిగా కలియుగం ముగిసిపోయి ఇంకా ప్రళయం రావడానికి ముందుగా ఉన్న రోజులలో అప్పుడు కల్కి అవతారం ఎత్తి విష్ణుమూర్తి గుర్రం మీద అధిరోహించి ఆ చేతిలో ఒక పదునైన కత్తిని తీసుకుని ఈ లోకంలో ఎవరెవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళందరినీ వధించి సజ్జనుల్ని కాపాడతాడు అని మనకి చెప్పబడింది. అందుగురించి కవి ఇక్కడ ఏమంటున్నాడంటే, కలి విజృంభించిన కడపటన నీవు తురగవాహనుడవై దోర్విరాజి ఖడ్గ చంచద్ధార కలుషాత్ముల వధించి శిష్ట సంరక్షణ సేయుటెల్లా. అంతా జరిగిపోయి కలి ఎంతో విజృంభించిన తర్వాత వస్తావా నువ్వు అంత ఆలస్యంగా అంటూ కలి విజృంభించినప్పుడు ఏం జరుగుతుందనేది ముందు పాదాల్లో చెప్తున్నాడు పద్యంలో. సకల వర్ణంబులు సంకరంబులు చేసి అఖిల ధర్మములు శూన్యములు చేసి. కలి ప్రవేశించగానే ఏం జరుగుతోంది అంటే వర్ణాశ్రమ ధర్మాలు పూర్తిగా పాడైపోతాయి. వర్ణాశ్రమ ధర్మాలు అంటే చతుర్వర్ణాలు ఉన్నాయి, అలాగే చతురాశ్రమాలు ఉన్నాయి పాటించవలసినవి. అవన్నీ కూడా మానవులు ఎవరు ఇంకా పాటించకుండా అన్నీ కలగా పులగం అయిపోతాయి. ఎవరి చిత్తం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ రకంగా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే భూతలంబును పాప భూయిష్టముగా చేసి, ఈ భూమి అంతా కూడా పాపులతో నిండిపోతుంది. పాపాత్ములతో నిండి పాప భూయిష్టం నిండిపోయినట్లుగా అయిపోతుంది. పరగ ప్రపంచంబు భ్రష్టు చేసి, ప్రపంచాన్ని అంతటినీ కూడా భ్రష్టత పాలు చేస్తారు ఈ దుర్మార్గులు అందరూ కూడా. అలాగ చేసినప్పుడు ఎందుకు జరుగుతున్నది ఇది అంటే కలి విజృంభించడం వలన. కలి అనే పురుషుడు ఏం చేస్తూ ఉంటాడంటే మానవులలో మంచి గుణాలు ఏవీ లేకుండా చేస్తాడు. మంచితనం కానీ, దయ కానీ, ధర్మం కానీ, నీతి కానీ, సౌశీల్యం కానీ, అహింస కానీ ఇలాంటి గుణాలు ఏమీ లేకుండా చేసి ఎంతసేపు లోభము, మదము, మాత్సర్యము, క్రోధము, ఆశ ఇలాంటి అవగుణాలన్నింటినీ కూడా మానవులకి కలిగిస్తాడు. అందువల్ల ఏమవుతుందంటే మానవులు ఎంతో పాపాత్ములు అయిపోతారు, స్వార్థం పెరిగిపోతుంది అన్నమాట. అందువల్ల నాకే అన్నీ కావాలి, నేనే అన్నీ అనుభవించాలన్న కోరికతోటి ఈ లోకంలో పాపాత్ములు ఎక్కువ పెరిగిపోవటం వల్ల ప్రపంచం అంతా కూడా భ్రష్టు పట్టిపోతుంది. అప్పుడు నువ్వు గుర్రాన్ని ఎక్కి కత్తి పట్టుకుని వచ్చి ఆ దుర్మార్గుల్ని సంహరించి శిష్టుల్ని రక్షిస్తావట. కానీ అంత ఆలస్యంగా రావడం ఏమయ్యా, ఇప్పుడు లోకం ఎంతో బాధల్లో ఉంది కదా, ఇప్పుడు కూడా ఎంతోమంది పాపాత్ములు ఉన్నారు, కానీ నువ్వు ఇప్పుడు రావు, ఎప్పుడో వస్తావా, అంత ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? నీకు అనిశము చరాచరాది జీవావనైక జాగరూకుడవు అనే పేరుంది. అంటే ఈ చరాచర ప్రపంచాన్ని అంతటినీ కూడా నువ్వు రక్షిస్తూ ఉంటావని నీకు ప్రసిద్ధి. అటువంటప్పుడు కలి విజృంభించి లోకాన్నంతటినీ నాశనం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుని ఎప్పుడో చివరి రోజులలో వచ్చి ఈ లోకాన్ని రక్షిస్తావా?
ఎందుకయ్యా అంత ఆలస్యం చేస్తున్నావు? నీ ఆలస్యం గురించి మాకు బాగా తెలిసిందిలే, ఇంత ఆలస్యం చేస్తూ నువ్వు వస్తావని అంటూ ఈ కవి పద్యంలో కల్కి అవతారం గురించి చెప్పాడు. తర్వాత పద్యం: భువనమోహన కృష్ణమూర్తివి నీవేని, ఆ లీలలిచ్చట నాడవలదే, బల సముజ్వల కామపాలుడవివేని, దీపించి ఆ బల్మి చూపవలదే, వీర నృసింహావతారుడవివేని, తత్తేజమింతైన దాల్పవలదే, సత్యవిక్రమ రామచంద్రుడవివేని, ఆ పౌరుషమొకింత చూపవలదే, ఎంచ దేవర దైవమో ఈవె కాని, చూపరకు నీదు మహిమను చూపవలదే, చిత్రచిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ. ఓ శ్రీకాకుళాంధ్రదేవ, నువ్వు సాక్షాత్తు విష్ణుమూర్తి అని చెప్పుకుంటున్నాం కదా, నిజంగా నువ్వే గనక ఆ విష్ణుమూర్తివై ఇన్ని రకాల అవతారాలు భూమి మీద దాల్చి ఉంటే అంటూ ఈ పద్యాన్ని మొదలు పెడుతున్నాడు. భువన మోహన అంటే ఈ లోకానికి అంతటికీ కూడా జగన్మోహనమైనటువంటి ఆకారం కలిగినవాడా, కృష్ణమూర్తివి నీవేని, ఆ లీలలిచ్చట నాడవలదే, నువ్వు నిజంగా శ్రీకృష్ణుడివే అయ్యి ఉంటే ఆ లీలల్ని ఇప్పుడు మాకు చూపించవద్దా? ఎందుకంటే ఇప్పుడు ఆ దేవాలయంలో శిథిలావస్థలో ఉన్నటువంటి దేవాలయంలో ఉంటూ ఆంధ్ర మహావిష్ణువుని గురించి కదా కవి చెప్తున్నాడు, అందు గురించి అడుగుతున్నాడు ఇక్కడ. నువ్వే కనుక శ్రీకృష్ణమూర్తివే అయితే నువ్వు అప్పుడు చూపించినటువంటి లీలల్ని ఇప్పుడు కూడా చూపించాలి. అలాగే బల సముజ్వల కామపాలుడ వీవేని, దీపించి ఆ బల్మి చూపవలదే, నువ్వు కూడా బలరాముడు అని చెప్తున్నావు, బలరామావతారాన్ని ఎత్తేవని. ఆ బలరాముడు ఎంతటి బలవంతుడు, హస్తినాపురాన్నే పెకలించి వేద్దాం అనుకున్నాడు. యమునా నదిని నాగేటి కొమ్ముతో పక్కకి ఈడ్చేశాడు. అటువంటి బలం కలిగినటువంటి ఆ బలరాముడు ఉన్నాడు కదా, కామపాలుడు అంటే బలరాముడు. అదే కనుక నువ్వైతే ఆ బలం అంటే ఆ గొప్పతనం, ఆ బలమైనటువంటి ఆ శక్తి ఇప్పుడు నువ్వు చూపించవద్దా మాకు? ఇంకా వీర నృసింహావతారుడ వీవేని, నువ్వే నృసింహావతారాన్ని ఎత్తావు. అందుగురించి అప్పుడు ప్రహ్లాదుడిని రక్షించడానికి నృసింహావతారాన్ని ఎత్తి దుర్మార్గుడైన హిరణ్యకశిపుణ్ణి వధించావు కదా. అదే గనక నువ్వైతే ఆ తేజస్సుని ఇప్పుడు కొంచెమైనా మాకు చూపించాలి కదా. తేజం ఇంతైనా దాల్చవలదే. నీ ఆ హిరణ్యకశిపుణ్ణి వధించినప్పుడు ధరించినటువంటి నృసింహావతార తేజస్సుని ఇప్పుడే కొద్దిగానైనా నీ విగ్రహం ద్వారా మాకు చూపించాలి కదా. ఇంకా సత్యవిక్రమ రామచంద్రుడు వివేని, ఆ పౌరుషమొకింత చూపవలదే. నువ్వు నిజంగా ఆ రాము అవతారం ఆ రోజులలో ఎత్తిన మాట నిజమే అయితే ఆ రాముడికున్న పౌరుషాన్ని ఇప్పుడు కొద్దిగా చూపాలి కదా. ఎందుకంటే ధూపదీప నైవేద్యాలు లేవు కదా ఆ విగ్రహానికి. పౌరుషాన్ని చూపించు, ఆ రాముడివే నిజంగా నువ్వైతే అంటూ చెప్పి, ఎంచ దేవర దైవమో ఈవే కాని, నువ్వు దేవుడో మరే భగవంతుడో ఎవరో కావచ్చు, కానీ ఇప్పుడు మాకు తెలియటం లేదు. చూపరకు నీదు మహిమను చూపవలదే. నువ్వు దేవుడు అనే మేము భావిస్తున్నాం. అలాంటప్పుడు చూస్తున్న మా లోకులందరికీ కూడా నీ మహిమని చూపించాలి కదా. చూపించకపోతే ఏమనుకుంటారు? నువ్వు ఒక రాతి విగ్రహం అనుకుంటారు, అంతేగాని నువ్వు విష్ణుమూర్తి అవతారాన్ని అని మాత్రం అనుకోరు. అందుగురించి ఆ లీలలన్నీ కూడా, ఆ బలం అంతా కూడా, ఆ తేజస్సుని, ఆ పౌరుషాన్ని ఇప్పుడు చూపించి నీ యొక్క ఈ పూజలన్నీ నిర్విఘ్నంగా జరిపించుకో అంటూ ఈ పద్యంలో చెప్తున్నాడు. ఈ రోజుకి ముగిస్తాను. మళ్ళీ రేపు ఇంకో కొన్ని పద్యాలతో కలుసుకున్నాం. అంతవరకు సెలవు. నమస్తే.